దేవుని యొక్క సేవకులు, మనము దేవుని యొక్క సేవకులంగా మనము పిలువబడటానికి మనం దేనిని బట్టి పిలువబడతాం దేవుని యొక్క సేవకులంగా? ఆ విషయాల్లో మేబీ ఒక విషయం మీతో నేను పంచుకుంటాను. దాన్ని బట్టి మనం సేవకులుగా దేవుని చేత పిలువబడినప్పటికీ కూడా ఈ విధంగా గనక మన యొక్క విధానం వాక్యానుసారంగా ఆ వెలుగులో చూచినప్పుడు అది ఉన్నది లేనిది మనం ఎక్కడ ఏ విధంగా మనము ఆయన సేవకులంగానే నడవాలి అనే విషయాన్ని ఈ యొక్క దీంట్లో మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క సంకల్పం, ప్రైజ్ ది లార్డ్, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క సంకల్పం ఇక ఎన్నో సంవత్సరాలు లేదు, అందరికీ తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు క్లోజ్, అంతా ముగింపుకు వస్తుంది. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క సంకల్పం, దైవ సేవకులు మనము అనేకమైన మైండ్ సెట్ సేవకుల మధ్య మనం పరిచయం చేస్తూ ఉంటాం. ఒక సేవకుడు పరిచర్య గొప్పది, ఇంకొక సేవకుడు వాక్యం గొప్పది, ఇంకొక సేవకుడు బ్రాంచ్లు గొప్ప, అనేకమైన మైండ్ సెట్స్లో మనం పనిచేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క మనసు ఏమై ఉన్నదో మనందరము కూడా దాంతో మనం అలైన్మెంట్కి రావాలా, మనం ఒకటికి రావాలి. దేవునికి స్తోత్రం. సో దేవుడు ఈ యొక్క లోకాన్ని, వాట్ ఈజ్ హిస్ ప్లాన్? దేవుడి యొక్క ప్లాన్ ఏమిటి అంటే ఈ యొక్క భూమి మీద ప్రభు చేయబడేది క్రీస్తు యొక్క ప్రత్యక్షతతో ఈ లోకాన్ని దేవుడు ముగించబోతున్నాడు. ఏంటండి? క్రీస్తు యొక్క ప్రత్యక్షత. మన పరిచర్య సైజ్ కాదు, మనకున్న తలాంతులు కాదు, మనకు తెలిసిన వాక్య జ్ఞానం కాదు, మనం చేసేది కాదు, దేవుడు చేసేది ఏమిటి అంటే దేవుని యొక్క సేవకు దేవుడు చేసే ఈ చివరి దినాల్లో పని ఏమిటి అంటే మనము ఆత్మలు రక్షిస్తూ గురించి మాట్లాడతాం. లేకపోతే నేను ఆ ఫీల్డ్లో నేను పాస్టర్నే కాబట్టి నాకు ఇవ్వబడిన భారాన్ని బట్టి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. కాబట్టి నేను ఆ పాస్టర్ అనే యొక్క విషయాలు, సంఘంలో ఎటువంటి విషయాలను సేవకుడు ఎదుర్కొంటాడు, ఒక పాస్టర్ ఎదుర్కొంటాడు. పిలుపు ఉన్న పాస్టర్కిను పిలుపు లేని పాస్టర్కిను, ప్రైజ్ ది లార్డ్, అసలు వాళ్ళకి దేవుడు పిలిపే ఉండదు వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా సేవ చేయటం మొదలు పెడతారు. వీళ్ళు వచ్చి నిజంగా పిలువబడిన వాళ్ళని చూసి వీళ్ళు హేళన చేస్తారు. కుటుంబాల్లో పరిచర్యలో అనేకమైన అప్స్ అండ్ డౌన్స్, ఎదుగులు డౌన్స్ ఫాల్స్ మొత్తం ఒక స్థాయికి గ్రహింపగలిగిన వానిగా నేను మాట్లాడుతున్నాను. మనందరికీ ఒక గురువు ఉన్నది, ఏదో ఒక గురువుని మనం పనిచేస్తూ ఉంటాం. అయితే ఈ చివరి దినాల్లో మనము చేసినది ఇంతకుముందు చూడనట్లు ఉందేమో కానీ ఈ చివరి దినాల్లో పరిస్థితులన్నీ ఒక లైన్కి వస్తున్నాయి. దేవుడు కోరుకుంటున్న యొక్క పరిచర్య, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? దేవుడు మనందరి ద్వారా కోరుకునేది క్రీస్తు యొక్క ప్రత్యక్షతతో ఈ యొక్క సృష్టిని ముగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సృష్టిని దేవుడు తన కుమారుని యొక్క ప్రత్యక్షతతో ఆయన ఈ యొక్క డీల్, ఈ సర్వ సృష్టిని ఇక వైండప్ చేయబోతున్నాడు. అంటే ప్రభు యొక్క గోల్, ప్రభు యొక్క ఎయిమ్ ఏంటంటే ఈ భూమిని దేవుని యొక్క కుమారుని ప్రత్యక్షతతో దీనిని ముగించాలి. 6వ దినము మన పోలిక మన స్వరూపంలో నరుని చేద్దాం, తర్వాత విశ్రాంతి. మన పోలిక మన స్వరూపము, 6వ దినము క్రీస్తు స్వరూపము క్రీస్తు పోలిక, అది బయలుపరచబడటం ద్వారా మనం దేవుడు విశ్రాంతిని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అది లేకుండా విశ్రాంతి లేదు. సో మనం ఎక్కడున్నాము అంటే మనము క్రీస్తు యొక్క ప్రత్యక్షత దగ్గర ఉన్నాం. కాబట్టి డైరెక్ట్గా నేను విషయానికి వెళ్తాను. ప్రకటనలకు రాసిన గ్రంథము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఇది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, తెలుగులో కూడా మనం చదువుదాం. 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఏంటండి? యేసుక్రీస్తు గమనించాలి, అందరికీ కాదు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన, దాసులకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రత్యక్షత. ఎవరు ప్రత్యక్షత?
మన ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ద రివలేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు హిజ్ సర్వెంట్స్. ద రివలేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు హిజ్ సర్వెంట్స్. దేవుని యొక్క సేవకులకు క్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత అనేది ప్రకటనల గ్రంథం స్టార్టింగ్, లేదా ప్రకటన గ్రంథం మాట్లాడేది ఏమిటంటే క్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథము ఒక సేవకుడు అంటూ ఉంటాడు, ప్రకటన గ్రంథం 666 ముద్ర ప్రత్యక్షత గురించి మాట్లాడదు, లేకపోతే ఏడు పాత్రలు 7 బోర్లు ఈ ప్రత్యక్షతల గురించి మాట్లాడటం కాదు దాని ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ ఒక ఉద్దేశం కొరకు మాట్లాడబడుతున్నాయి. తన కుమారుని యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఇవన్నీ మాట్లాడబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సేవకులు మనం ఒకటి క్యాచ్ చేయాలి. ఈ భూమి మీద దేవుడి యొక్క ఆలోచన ఏమిటి అంటే సేవకులము క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగి ఉండటము, అది దేవుడి యొక్క ఆలోచన. ఒకప్పుడు నువ్వు సువార్త చెప్పావు, దేవుడు నమ్ముకమ్మా, దేవుడు నేను రక్షిస్తాడని, దేవుడిని యొద్దకు రామ్మా, దేవుడు నేను విడుదల చేస్తాడని, ఆయన దగ్గర నీ పాపాలు క్షమింపబడతాయని. కానీ ఇప్పుడు విషయం ఏంటో తెలుసా అండి, ఇప్పుడు కావాల్సింది ఏదో దేవుడు రక్షిస్తాడు, దేవుడు నీ పాపాలు కడుగుతాడు అని కాదు. సేవకులకి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే క్రీస్తు యేసు ప్రత్యక్షత ఉండాలి. నువ్వు సేవకుడివి, నేను సేవకుడిని ఎప్పుడో తెలుసా, నేను యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు రక్షణ పొందుతావని చెప్పటం బట్టి కాదు. నువ్వు సేవకుడివి, నేను సేవకుడిని ఎప్పుడవుతావో తెలుసా, క్రీస్తు యేసు ప్రత్యక్షత ఉన్నప్పుడే నువ్వు క్రీస్తు దాసుడుగా పిలువబడతావు. దేవుడికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రత్యక్షత నేను యేసు దాసునుగా చేస్తుంది, కానీ నా బైబిల్ కాలేజీ నాలెడ్జి నన్ను పాస్టర్ని చేయలేదు, నన్ను సేవకుడిని చేయలేదు. 10 మంది వచ్చి నా తలంతా నూనె పోసినంత మాత్రాన నేను సేవకుడిని కాలేను. ఎవరో నూనె పోయినప్పటికీ కూడా నువ్వు ఆయన దాసుడు అవుతావు ఎప్పుడంటే ఆయన ప్రత్యక్షత ఉన్నప్పుడు. ఆయన ప్రత్యక్షత లేకుండా నువ్వు ఆయన దాసుడు కావు. ప్రత్యక్షత ఎలాగొస్తుంది, ప్రత్యక్షత అంటే ఎలాగ ఉంటుంది, దేవునికి స్తోత్రం. ఆ విషయాలు మీతో నేను పంచుకొని నేను ముగిస్తాను. ప్రత్యక్షత గూర్చిన యొక్క ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క సేవకుడు అన్నప్పుడు, నువ్వు దేవుని సేవకుడు అన్నప్పుడు, క్రీస్తు సేవకుడు క్రీస్తు దాసుడివి అని నువ్వు అన్నప్పుడు క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రత్యక్షత లేకుండా క్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షపరచబడటం అనే దేవుని యొక్క ఎజెండా, దేవుని యొక్క గురి నెరవేర్చబడదు. క్రీస్తు ఈ భూమి మీద ప్రత్యక్షపరచబడాలి అంటే క్రీస్తు ప్రత్యక్షపరచబడిన ప్రజలు ఆయనకు ఉండాలి. క్రీస్తు ప్రత్యక్షపరిచేది ప్రజలకు ఎవరికి మొదట అంటే తన దాసులకి. తన దాసులు అని ఆయన ఎందుకు అంటున్నాడంటే ఆయన ప్రత్యక్షత మొదట వారికి ఇచ్చాడు ఆయన. దేవుడికి స్తోత్రం. వారికి ఇవ్వటాన్ని బట్టి వారు ఆ ప్రత్యక్షతను ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి. మనకున్న బాధ్యత క్రీస్తు ప్రత్యక్షతతో లోకాన్ని నింపాలి. మన మెసేజ్లతో కాదు, మన తలాంతులతో కాదు, మన బ్రాంచులతో కాదు, మన వరాలతో కాదు, మనకున్న విషయాలతో కాదు, క్రీస్తు ప్రత్యక్షతతో మనం ఈ లోకాన్ని నింపాలి. అది మన భుజాల మీద ఉంది. దేవునికి స్తోత్రం. మన భుజాల మీద మన పరిచర్యలు కాదు ఉంది. ఆ పరిచర్య అంటూ ఉంటే ఆ పరిచర్య ఏ పరిచర్య అంటే క్రీస్తుని ప్రత్యక్షపరిచే పరిచర్య. దేవునికి స్తోత్రం. క్రీస్తుని ప్రత్యక్షపరచాలి నువ్వు అంటే క్రీస్తు నీకు ప్రత్యక్షపరచబడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు నీకు ప్రత్యక్షపరచబడే విధానం ఎట్లా, క్రీస్తు ఎలా ప్రత్యక్షపరచబడతాడు, ఒక వ్యక్తికి క్రీస్తు ఎలా ప్రత్యక్షపరచబడతాడు. మారు మనసు పొందిన బిడ్డకు యేసు క్రీస్తు రక్షకుడు అనే ఒక ప్రత్యక్షత ఉంటుంది, వాడు రక్షింపబడతాడు. అనేకులు దేవుని నమ్ముకుంటారు. మనం అనేకమైన చోట్లకు వెళ్ళి సువార్త మీటింగ్లు చెప్తూ ఉంటాం. ఎవరు రక్షింపబడినట్లు? యేసు ప్రభు దేవుడని దెయ్యములు కూడా నమ్ముతూ ఉన్నాయని బైబిల్ చెప్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభు వారు రక్షకుడు అన్న ప్రత్యక్షత ఎవరికి ఉంటుందో వాడు మాత్రమే రక్షింపబడతాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్షకుడే నాకు తెలుసు అని అనుకుంటాడు, కానీ వాడు ఇంకా యేసుక్రీస్తు వాడు రక్షకుడు అనే ఒక ప్రత్యక్షత వాడికి లేనప్పుడు వాడు రక్షింపబడడు. వాడికి జ్ఞానం తెలుసు కానీ వాడు ఇంకా వ్యక్తి కాల. దేవునికి స్తోత్రం. వానికి యేసుక్రీస్తు రక్షకుడు అనే జ్ఞానమే తెలుసు కానీ వాడు రక్షింపబడిన వ్యక్తిగా మారలా.
అదేవిధంగా యేసుక్రీస్తు వాక్యం మనకు తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షత మనకు లేనప్పుడు మనం ఆ వ్యక్తిగా మార్చబడం. నిన్ను వ్యక్తిగా మార్చేది ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన జ్ఞానము మనల్ని ఆ వ్యక్తులుగా మార్చదు. మన జ్ఞానము మనల్ని ఆ వ్యక్తులుగా మనల్ని మార్చదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడనే ప్రత్యక్షత నిన్ను దేవుడు కుమారుడుగా అంగీకరించాడు అనే వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. 1వ అధ్యాయం యోహాను సువార్త ఏముందండి? ఆయనను ఎందరూ అంగీకరించరో వారందరికీ తన కుమారులగుటకు ఆయన there is something hidden secret here. అక్కడ ఒక సీక్రెట్ ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ యొక్క చదవండి. గమనించండి. అదే విధంగా మనం గనక చూసినట్లయితే 3:16 కూడా దేవుడు లోకమునంత ప్రేమించును కాగా ఆయన దేవుని కుమారుడు, దేవుడు ఆయన్ని పంపించాడని ఒకడు విశ్వసిస్తే అది వానికి నిత్య జీవితం అని చెప్పి యోహాను 17 చెప్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు ఈ లోకముకు వచ్చాడు అని ఒకడికి గనక తెలిస్తే వాడు ఎలా మార్చబడతాడు అంటే రక్షింపబడటం మాత్రమే కాదు, వాడిని దేవుడు కుమారుడుగా అంగీకరిస్తున్నాడు అని ఆత్మ అబ్బా తండ్రి అని మాట్లాడటం మొదలు పెడుతుంది. ప్రత్యక్షత ఏం చేస్తుందంటే నిన్ను ఆ వ్యక్తిగా మారుస్తుంది. జ్ఞానము పరిసయ్యులు శాస్త్రులుగా మనల్ని ఉంచుతుంది. మనకి జ్ఞానము తెలుసు, కానీ మనం ఆ వ్యక్తులము కాలేదు. దేవుడు ప్రత్యక్షత ఎందుకు ఇస్తూ ఉన్నాడు అంటే, ఎవరు ప్రత్యక్షత ఇస్తున్నాడు? తన కుమారుని ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే తన కుమారుడు ప్రత్యక్షపరచబడాలి. తన కుమారుడు ఎలా ప్రత్యక్షపరచబడతాడు? కుమారుడు ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నువ్వు కుమారుని ప్రత్యక్షపరిచే వాడుగా నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం. కుమారుడు ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు కుమారుని ప్రత్యక్షపరిచే కుమారుడుగా నువ్వు మారుతావు. అందుకనే సర్వసృష్టి కుమారుల ప్రత్యక్షత కొరకు ఏంటండి అది ఏం చేస్తుంది? ఆశతో ఎదురు చూస్తుంది. ప్రసవ వేదనతో ఉన్నది. ఎవరి కొరకు? సృష్టి యావత్తు కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి కుమారులు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రత్యక్షత కలిగిన వారు కుమారులుగా మారుతూ ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ కుమారులు ప్రత్యక్షపరచబడాలి. ఈ కుమారులు ప్రత్యక్షపరచబడాల్సిన అవసరత ఇదే ముగింపు అని సృష్టికి తెలుసు, మనకి ఇంకా తెలియాలి. కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, దేవుడు తన కుమారుణ్ణి ప్రత్యక్షపరిచి ఈ యొక్క భూమిని ఆయన అకౌంట్ క్లోజ్ చేయబోతున్నాడు. అది భూమికి తెలుసు, సృష్టికి తెలుసు, కానీ సేవకులు మనకి నిజంగా ఇంకంత తెలియదు. కుమారులను ప్రత్యక్షపరచడానికి కారణం, కుమారుణ్ణి ప్రత్యక్షపరుస్తారు. కుమారుని వారు ప్రత్యక్షపరచడానికి దానికి ఉన్న యొక్క కారణం ఏమిటంటే, కుమారుడును గూర్చిన ప్రత్యక్షతను కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత ఎక్కడి నుంచి మొదలవుతుందో మీకు నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రత్యక్షత గమనించండి. మరలా నేను ఒక విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నాను. మీరు ఆయన ప్రత్యక్షత లేకుండా ఆయన దాసులం కాదు. ప్రైజ్ గాడ్. నిన్ను భర్తగా ఆమెకు నువ్వు అప్పగించుకోకుండా ఆమె నిన్ను భర్తగా కలిగి ఉండలేదు. నువ్వు భర్తగా ఆమెకు అప్పగించుకోకుండా ఆమె నిన్ను భర్తగా కలిగి ఉండలేదు. క్రీస్తు ఆయన నిన్ను తనను తాను నీకు ప్రత్యక్షపరచుకోకుండా నువ్వు ఆయన దాసుడు కాలేవు. Praise the Lord. It's not how much we know the word. మనకి దేవుని యొక్క లేఖనములు మనం గమనించినట్లయితే ఈ దినాల్లో ఎవ్రీవేర్ మీటింగ్స్ మీద ఏమిటి మీటింగ్స్? వాక్యం మీద వాక్యం చెప్పడం తప్పు కాదు, కానీ వాక్యములో క్రీస్తు ప్రత్యక్షత లేకపోతే
అది దేవునిని ప్రత్యక్షపరచడం కాదు. అయితే వాక్య ప్రత్యక్షత ఎప్పుడు, క్రీస్తు ప్రత్యక్షత ఎప్పుడు వస్తుంది అంటే, క్రీస్తు తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి. ఎవరికి ప్రత్యక్షపరచుకుంటాడు? మనం చదివాం, ఈ అంతిమ దినాల్లో తన దాసులకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఎందుకు అంటే దట్స్ ద ఎండ్, అది క్లోజింగ్. అది దేవునికి స్తోత్రం. మనకి దేవుడు ప్రత్యక్షపరచబడుట మనకు అవసరం. నెక్స్ట్ పాయింట్కి మనం ఏమొస్తామంటే, ఎలా ప్రత్యక్షపరచుకుంటాడు దేవుడు మనల్ని? మనం రక్షింపబడిన వారమైనప్పటికీ కూడా, ఆమేన్, అపోస్తలుడైన యోహాను పత్మసులో ఆయన అపోస్తలుడు అయినప్పటికీ కూడా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇలా స్టార్ట్ అయింది. దేవుడట తన దాసులకి తెలియపరచడానికి మొట్టమొదటిగా క్రీస్తుని గురించిన ప్రత్యక్షతను యోహాను దగ్గరికి తెచ్చాడట. దేవునికి స్తోత్రం. ఆమేన్. యోహాను అపోస్తలుడు, మామూలు అపోస్తలుడు కాదు. ఏ అపోస్తలుడైనా మాట్లాడటానికి, అడగటానికి భయపడే విషయాలను యోహానుకి చెప్తారు. యోహాను రొమ్మున అనుకునేవాడు, నువ్వు అడుగు. అంత క్లోజ్ ఆయన. అతనికి తెలియనివి ఏమైనా ఉన్నాయా? అనేక విషయాలు తనకు తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, రాబో అనే విషయాల్లో నా దాసులకు ఇచ్చుటకు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని దేవుడు ఏ స్థాయికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, మన పితరులు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎవరిని గూర్చి, ఏ రక్షణ గూర్చి, ఎలాగ వస్తుందో, ఎలాగ రక్షిస్తాడో ఎరుగకయే వాళ్ళు ప్రవచించారు మన పితరులు. ఆ తర్వాత నూతన నిబంధనలో మన పితరులైన అపోస్తలులు క్రీస్తు ప్రత్యక్షత గూర్చి ఫస్ట్ గేర్ వేశారు. ఆమేన్. వీరు క్రీస్తుతో ఉన్నవారు కారా? ఆమేన్. పౌలు ఎరుగుదును, నేను క్రీస్తుని ఎరుగుదును. నేను నూతన నిబంధన వరకు కూడా, ఆమేన్, దెయ్యముల మీద అధికారముతో పంపించింది లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రత్యక్షత దెయ్యముల మీద అధికారాన్ని తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ బోధ ఎక్కడిది? ఈయన దెయ్యాలను కూడా పంపిస్తున్నాడే. దావీదు వీణ కొట్టినప్పుడు అపవిత్ర ఆత్మ వెళ్ళేది. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎందుకు విడిచిపెట్టేది? అది విడిచిపెట్టేదే. కానీ దావీదుకు దాని మీద అధికారం ఉందా? మళ్ళీ వచ్చేది. మళ్ళీ వీణ కొట్టడానికి పిలిచేవాడు సౌలు. మళ్ళీ వీణ వాయిస్తుంటే మళ్ళీ వెళ్ళిపోయేది. పాత నిబంధనలో ఎవరు కూడా సాతానుడి మీద అధికారంతో మాట్లాడలా. ప్రైజ్ ది లార్డ్. నూతన నిబంధనలో మాట్లాడటం యేసు ప్రభుతో స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? సాతానుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు పరిశుద్ధ దేవుని కుమారుడువు. యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రత్యక్షత బయలుదేరగానే అపవాది తొలగిపోవటం, పారిపోవటం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత శిష్యులు వారు నీడ పడినప్పుడే, శిష్యులు నువ్వు నిశ్శబ్దంగా ఉండు పో అనగానే దెయ్యములు వెళ్తున్నాయి. ఏమిటో తెలుసా? అది క్రీస్తు ప్రత్యక్షత. దేవుని యొక్క కుమారుడు ముందు సమస్తము మోకరించి ఆయనను ఒప్పుకోవాలి. ఆయన ప్రభువుని నాలుకతో ఒప్పుకోవాలి. వాళ్ళు మోకరించాలి. అది తండ్రి మహిమార్థమే. ఫిలిప్పీ 2లో దేవుడు అలా చేశానని చెప్పాడు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత చీకటికి స్థలం లేకుండా చేస్తాడే. ప్రైజ్ గాడ్. వెలుగు, మనము వెలుగు క్రియలు కొద్ది కాలమే చేయాలి. ఇక సమయం లేదు. సాతానుడు సమయం తక్కువని వస్తున్నాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘాన్ని లేపుతూ ఉన్నాడు. సంఘం లేపబడింది అని ఎప్పుడు మీరు చెప్తారో తెలుసా? నీ సంఘం అభివృద్ధి చెందుతుందని మనం ఎప్పుడు చెప్తామో తెలుసా? సంఘంలో జనాలు పెరగటాన్ని బట్టి, ఒకే జనాలు పెరగటం సంఘ తర్వాత క్రీస్తు ప్రత్యక్షత ప్రజలకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుడు తనకి ఏ ప్రత్యక్షత ఉన్నదో దాని దాసుడు. క్రీస్తు ప్రత్యక్షత ఉన్నప్పుడే నువ్వు క్రీస్తు దాసుడివి. క్రీస్తు ప్రత్యక్షత లేకుండా నేను ఒక 4 రిఫరెన్స్లు పెట్టుకొని ఉంచుంటే కాదు. మీకు తెలుసండి, మనందరము మాట్లాడని లేక ఓపెన్ సీక్రెట్ ఏమిటంటే ఏంటండి ఈయన చెప్తాడు, ఏం మాట్లాడతాడండి? ఒక ఆయన వస్తారు, ఒక అంశం విడవబడుట,
విడవబడుట మీద 4 మాటలు. వాడు ఇల్లు అన్నం తింటూ ఉంటాడు, వాడు తిరుగుతూ ఉంటాడు, విడవబడుట. ఇంకొకటి వస్తాడు, నవ్వుట, ఏడ్చుట. ఏంటండి ఇవన్నీ? అవి చెప్పడం తప్పని కాదు. క్రీస్తు ప్రత్యక్షత ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు దాసుడువు కానీ నవ్వేది, ఏడ్చేది, పరిగెత్తేది కాదు, నువ్వు దాసుడివే. అని నేను మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మరి అంశాలు చెప్పొద్దని కాదు, నువ్వేమైనా చెప్పు, క్రీస్తు ప్రత్యక్షత ఉండాలి. మనం దాని కొరకు పిలువబడ్డాం. క్రీస్తు ప్రత్యక్షత లేనప్పుడు వానికి ఎంత సంఘం ఉన్నా మనం చూడాల్సింది క్రీస్తు ప్రత్యక్షత ఉన్నదా ఆ పాత్రను మన యొక్క సంఘంలో నిలబెట్టాలి. ఎందుకంటే వారు క్రీస్తుకు ఆకర్షితులు అవుతారు. దేవుడికి స్తోత్రం. మన పని క్రీస్తును ప్రత్యక్షపరిచే పని మన భుజాల మీద దేవుడు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. క్రీస్తు ప్రత్యక్షత వితౌట్ హ్యావింగ్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ అది అంచెలంచెలుగా ఉండేది. అపోస్తలుడైన యోహానుకు సైతం మొదట ఆయన జీవం గల దేవుని యొక్క సజీవుడైన దేవుని కుమారుడే. మొదట ఆయన పైనుంచి తండ్రి చేత పంపబడిన వాడే. ఈ ప్రత్యక్షత ఆయనకుంది. పేతురికి నువ్వు దేవుని యొక్క కుమారుడు అనే ప్రత్యక్షత ఉంది. కానీ ప్రకటన గ్రంథం పత్మోస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి క్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూసి ఆ యొక్క అపోస్తలుడైన యోహాను చచ్చినవాడు వలె పడ్డాడు. దాసుడు ఏ రొమ్మున అనుకున్నాడో ఆయనను చూడటానికి నీకు శక్తి సరిపోక దేవుడు తను పట్టుకొని లేపాడు. నువ్వు నిలబడాల్సిన అవసరం ఉంది. నువ్వు పడిపోయింది ఎక్కడో తెలుసా? నువ్వు పడిపోయింది నీలో బలం లేక కాదు. నువ్వు పడిపోవటానికి కారణం ఆమేన్ నా ప్రత్యక్షతను నువ్వు తీసుకోలేక. నా ప్రత్యక్షత నువ్వు అనుకున్నంత కాదు. నా ప్రత్యక్షత గొప్పది. కాబట్టి నా సేవకులకు ఈ ప్రత్యక్షత ఇవ్వటానికి నేను నిలబెడుతున్నాను. ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఎందుకు నిలబెడుతున్నాడంటే ఆయన ప్రత్యక్షతను ఇవ్వటానికి నిలబెడుతున్నాడు. ఎందుకు నీ ప్రత్యక్షత అంటే, నేను 6వ దినాన నా స్వరూపము నా పోలికలో అనగా నన్ను ప్రత్యక్షపరిచే పాత్రలను 6వ దినాన చేశాను. వాళ్ళు పాపంలో పడ్డారు. అయినా నా యొక్క అసైన్మెంట్ నేను మార్చుకోను, నా యొక్క గోల్ నేను మార్చుకోను. 6వ దినాన అవ్వను ఆదామును దేవుడు చేసిన స్త్రీ పురుషునిగా వారు నా స్వరూపము నా పోలిక. నేను ఈ భూమిని ముగించి నేను విశ్రాంతిలోనికి ప్రయాణం చేసే సమయానికి ఆమేన్ ఇక్కడ నా స్వరూపము నా పోలిక నా ప్రత్యక్షతతో ఈ భూమి ఏలబడాలి. మనం ఈ లోకాన్ని ఎలా వెళ్తామో తెలుసండి? మన ఉపవాస ప్రార్థనలతో కాదు. ఉపవాస ప్రార్థన గురించి చాలా తప్పుడు అభిప్రాయం ఉంది మనకి. ఉపవాస ప్రార్థనలతో కాదు. ఒక తమ్ముడు అంటున్నాడు, నాకు చాలా బాధ వేసింది. కొన్నిసార్లు అంటే మీరేమనుకోరు కదా, నన్ను ఎందుకు ఈ సేవకులు పిలిచి మీటింగ్లు పెట్టిస్తారని బాధ వేస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు చెప్పే బోధ నీ శక్తిని ఆధారం చేసుకునే బోధ. నలగొట్టాలి, శరీరాన్ని బాగా నలగొట్టాలి, ఉపవాసం ఉండాలి, మోకాళ్ళ మీద నువ్వు ఉపవాసం ఉండాలి, మోకాళ్ళ మీద నువ్వు బైబిల్ చదవాలి, నువ్వు 24 గంటలు నలగాలి, తినగా రాత్రులు పగలు. నీ యొక్క శక్తితో నువ్వు చేసే డ్రామా పక్కన పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చేత నువ్వు నడిపించబడే ఆ యొక్క ఆమేన్ ఆ యొక్క ఆత్మ చేత శరీర క్రియలను మీరు చంపిన ఎడలా. ఎలాగండి? ఆత్మ నీ మోకాళ్ళేసి చేతులెత్తి ఉపవాస ప్రార్థన అంటే నువ్వు అనుకుంటున్నావు నీ శరీరాన్ని చంపుకుంటున్నావు అని. ఇది చస్తది కానీ దీన్ని నడిపించే శరీరం చావదు. సేవకులకు కనీసం మనం వాళ్ళు చెప్తుంటే వింటాం. పాపం విశ్వాసులు అనుకుంటారు, ఆహా ఇదే నిజం అని వాళ్ళు ఉపవాసాలు ఉండి నన్ను నేను నలగొట్టుకుంటున్నానని అనుకుంటారు. నువ్వు ఉపవాసం ఉంటాం కాదు, నేను నలగొట్టుకోవటం. ఆమేన్. లోపల వాడు బ్రతికే ఉంటాడు. ఓ సేవకుడు ఇట్లా అన్నాడు, వాళ్ళ టీచర్ గారట ఈయన చదవట్లేదని చెప్పి గోడ కూర్చోయరా అనేవాడట. చిన్నప్పుడు నేనేననేవాడట. టీచర్ కొట్టి వేయించేవాడట. గోడ కుర్చీ తెలుసు కదా సార్ అందరికీ. గోడ కుర్చీ వేసి అనుకునేవాడట ఆయన కళ్ళల్లో చూసి, నువ్వు నన్ను ఇట్లాగైతే గోడకు చేపించావు కానీ నేను లోపల నిలిచే ఉన్నాను రా అనుకునేవాడట. మనము శరీరాన్ని నలగొట్టుకోవటానికి చేసే ఉపవాసాలు కూడా అవే ఎక్కువగా. మీకు మాట చెప్తే భయం వేస్తుంది. భయపడరు కదా మీరు కొంచెం మాంసం తినేవాళ్ళే కదా. ఆ మాంసం కాదు,
మాంసం తినేవాళ్ళు కదా, పాలు తాగేవాళ్ళు కాదు కదా. చాలామంది ఉపవాసాలు దేవుడు కాదు, దెయ్యం నడిపిస్తూ ఉంటుంది. మీకు భయం వేస్తుంది ఈ మాటకి. నీ గోల్స్, నీ గురి, నువ్వు కావాలనుకున్నది, నువ్వు ఎంత ఉపవాసం ఉంటే అంత దైవత్వం అని నువ్వు అనుకుంటావు. కానీ నీ లోపల ఆ శరీర సంబంధమైనవి ఇంకా చావు. శరీర సంబంధమైన ఉపవాసంతో చావు. బైబిల్ తప్పు రాయట్లేదు. ఏమంటుందో తెలుసా బైబిల్? ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల. ఆత్మచేత ఎలా చంపాలో నువ్వు చెప్పాలి. నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఉపవాసంలో 40 రోజులు తలిపేసుకొని కూర్చున్నాను, ఎండలో కూడా రాలేదంటే దేవుడు నేను పిలిస్తే చెయ్యి. దాని గురించి నేను మాట్లాడిన, కానీ నేను మాట్లాడేది ఏంటంటే, అట్లా నీ శరీరం చనిపోద్ది అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసాలు ఉండి శరీరాన్ని చంపుకొని వెళ్ళొచ్చు. ఆయన తింటున్నాడని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రజలు దైవత్వం అంటే ఎంత ఎక్కువ ఉపవాసం ఉంటే అంత దైవత్వం అనుకుంటారు. ఆత్మచేత చంపటం ఎలాగో నీకు తెలుసా? నేను అన్నాను ఒక సేవకుడితో మనం మాట్లాడుతూ, ఆ తమ్ముడు నువ్వు పిలిచావు, మీ చర్చికి పిలిచారు, నేను చూశాను అన్న. ఆ తమ్ముడు ఒక చోట వాక్యం చెప్తుంటే ఎందుకు నేను సడన్గా చూశాను, మీరు ఈ యొక్క ఏమంటారు వైరాగ్యపు మాటలు మాట్లాడకూడదు. నువ్వు చనిపోవాలి, నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి, నువ్వు బైబిల్ మోకాళ్ళ మీద చదవాలి, నీకు దేవుడు కనిపించే వరకు లెగవకూడదు, నువ్వు ఉపవాసంలో ఉండాలి, నువ్వు నీళ్లు కూడా తాగకూడదు. ఏమైతే తెలుసా, అలా అన్న వాళ్ళని మీరు ఒక 40-30 సంవత్సరాల తర్వాత చూడండి, నిలబడే శక్తి కూడా లేకుండా వాళ్ళల్లో ఉన్న దేవుని విషయాలు బయటికి తేలేక కుంగిపోతూ ఉంటారు. మీరు గమనించండి కావాలంటే. దాంట్లో నేను ఒకనే. ప్రైజ్ గాడ్. విపరీతంగా ఉపవాసాలు ఉండి ఆరోగ్యం దెబ్బతిని, ఇది కాదురా నువ్వు చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు కావలసింది క్రీస్తు ప్రత్యక్షత. నీకు దేవుడు ఏ ప్రత్యక్షత ఇస్తాడో నువ్వు దాని దాసుడవు. నువ్వు ఆ మెసెంజర్వి. నువ్వు మెసేజ్ ఇచ్చేవాడు కాదు, నువ్వు మెసెంజర్వి. నువ్వే ఒక మెసేజ్. క్రీస్తు ప్రత్యక్షత నిన్నే ఒక మెసేజ్ కింద మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. క్రీస్తు ప్రత్యక్షత నిన్ను మెసేజ్ మోసుకు వెళ్ళేవాడు కాదు, నువ్వే ఒక మెసేజ్ అవుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో క్రీస్తు యొక్క ప్రత్యక్షత మన యొక్క జీవితాల్లో, ఆ ప్రత్యక్షత నీకు ఏదైతే ప్రభు ఇస్తాడో నువ్వు దానికే దాసుడివి. అది వేరొకడు చేయాలంటే కుదరదు. ఆమేన్. ఆ ప్రత్యక్షత ఉన్న పరిచర్య ఎలాగుంటుందో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎగ్జాంపుల్ తీసుకొస్తాం. బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేను నువ్వు చెప్తాం, ఆయనకు ఆ ప్రత్యక్షత ఉంది. ప్రైజ్ ది లార్డ్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని. నీకు ఎప్పుడైనా ప్రత్యక్షత వచ్చిందనుకో, జాగ్రత్తగా వినండి. ప్రత్యక్షత నిన్ను డిమాండ్ చేస్తుంది. ప్రత్యక్షత నీకు వచ్చిందని నీకు ఎలా తెలుసా? ప్రత్యక్షత వచ్చింది చెప్పుకోవటానికి కాదు, ప్రత్యక్షత వచ్చింది నిన్ను ఒకటి డిమాండ్ చేస్తుంది. అండ్ వింటున్నారు కదా జాగ్రత్తగా. నాకు ప్రత్యక్షత వచ్చిందని నాకు ఎలా తెలుసా? అందరూ ప్రత్యక్షత అంటే నూతనమైన ఆలోచన, నూతనమైన తలంపు. ఈ పాయింట్ ఎక్కడా వినలేదు, ఈ పాయింట్ చాలా బాగుంది. కాదు. ప్రత్యక్షత మొదట నిన్ను మారుస్తుంది. ప్రత్యక్షత వచ్చినప్పుడు, క్రీస్తుని గురించిన ప్రత్యక్షత వచ్చినప్పుడు అది డిమాండ్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే, క్రీస్తు ప్రత్యక్షత నీకు ఏదైతే వచ్చిందో నీ నుంచి అదే డిమాండ్ చేస్తుంది. మీకు అర్థమవటం కొరకు ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఆయన వధింపబడిన దేవుని యొక్క గొర్రె పిల్ల అన్న ప్రత్యక్షత నీకు వస్తే, నువ్వు వధింపబడటానికి సిద్ధంగా ఉంటున్నావా అన్న యొక్క డిమాండ్ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు వధింపబడబోయే వాడవని సిద్ధపాటు నీకు లేకుండా, వధింపబడుతున్న గొర్రె పిల్లని చెప్పే మెసేజ్ నీకు సామర్థ్యత సరిపోదు. బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడే గొర్రె పిల్ల. కానీ అసలు జరుగుతుంది ఏంటో తెలుసా? ఇతను శిరచ్ఛేదనానికి సిద్ధపడుతున్నాడు. అందుకనే వచ్చిన ప్రతి మంచి ఆలోచన, వచ్చిన ప్రతి గొప్ప తలంపు కూడా, ఓహో ఇది గొప్ప తలంపు, ఈరోజు మీటింగ్ ఊపుతానని అనుకోద్దు. ఏమీ ఊగదు. నిన్ను ఊపంది ఏది ఊపదు. నీకు లేని ప్రత్యక్షత ఎవరికి రాదు.
నీ యొక్క నా యొక్క బాధ్యత క్రీస్తు ప్రత్యక్షత రావాలి ప్రజల హృదయాల్లోనికి. ఈ లోకాన్ని దేవుడు క్రీస్తు ప్రత్యక్షతతో నింపాలనుకుంటున్నాడు. ఆమేన్. మన హృదయాల్లో దేవుని యొక్క ఆకాశము భూమి ఉంది. మన హృదయాలు ఆయన ప్రత్యక్షతతో నింపబడాలి. ఆ ప్రత్యక్షత ద్వారా ఈ లోకంలో మనం దేవుని యొక్క ప్రత్యక్షతను మాట్లాడాలి. బాప్తిజం ఇచ్చి యోహాను నిలబడి ఆయన చేతిలో ఉన్నది ఆమేన్ పొట్టు తగలబెట్టబడుతుంది అన్నాడు 3:15 లూకాసు వార్తలో. అది ఆయన మెసేజ్. అది ఆ మాట అనగానే ప్రజలు భయపడ్డారు. అది నీ మెసేజ్, అది నువ్వు ఉపయోగిస్తావు, కానీ అది నీ మెసేజ్ కాదు. అది ఎందుకో తెలుసా? ఆ మెసేజ్ ఆ యొక్క మాట, దాన్ని ప్రత్యక్షత ఆయనకు ఉంది. ఆయన వెలను చెల్లిస్తున్నాడు. నీతి కొరకు నిలబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, గొడ్డలి చెట్టు వేరుని పెట్టబడి ఉంది, ఎవరైతే ఫలించరో నరికి అగ్నిలో వేయబడుతుంది అని. ఆయన మెసేజ్ ఎలాగుంది? ఈ మెసేజ్ ఎవరైనా చెప్పారా? అబ్రహాముకి దేవుడు రాళ్ల ద్వారా సంతానాన్ని కలగజేస్తాడు, మీరు అబ్రహాము కుమారులు అనుకుంటారు అన్నాడు ఆయన. ఏ మెసేజ్ చెప్తున్నాడు ఆయన? నువ్వు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు? ఎవరైనా మాట్లాడి బ్రతికారా? మేము ఎంతో మంది ప్రవక్తలను చంపాం ఇలా మాట్లాడినందుకు. కానీ ఇతనికి దేవుడిచ్చింది అదే. దేవునికి స్తోత్రం. దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత అదే. అతను మోసుకు వెళుతుంది, విని చెప్పటం కాదు, ఆ విధమైన వ్యక్తిగా అతను మార్చబడ్డాడు. క్రీస్తుని గురించిన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. గొడ్డల వేరును పెట్టి ఉంది. మిమ్మల్ని తీర్పుని ఉగ్రతను తప్పించుకొనమని చెప్పినది మీకు బుద్ధి చెప్పింది ఎవరు? సర్ప సంతానమా. ఆయన ఉపయోగించిన పదాలు చూడండి. సర్ప సంతానమా. ఎస్. ఆయన ఎందుకు మాట్లాడతాడో తెలుసా? క్రీస్తు ప్రత్యక్షత ఆయనకున్నది. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండగా దేవుని వాక్కు తనకు ప్రత్యక్షమైంది. క్రీస్తు తనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను నువ్వు ఏలిపెట్టి చూపించటానికి నిన్ను అది డిమాండ్ చేస్తుంది. నువ్వు అదే వ్యక్తి అవబోతున్నావు. నీకు ఏ ప్రత్యక్ష, అయ్యా నా వైపు చూడాలి, నీకు ఏ ప్రత్యక్షత అయితే వస్తుందో నువ్వు అది నిన్ను ఫస్ట్ డిమాండ్ చేస్తుంది. నీ నూతన ఆలోచనలు, నీ నూతన పాయింట్లు కాదు, ప్రత్యక్షత నిన్ను డిమాండ్ చేస్తుంది. నేను నీకు నా దాసులకి ప్రత్యక్షత ఇవ్వటానికి నీతో నేను మాట్లాడుతున్నాను యోహాను. ఇది నీతో నేను మాట్లాడటం కోసం పద్మాసు వరకు నువ్వు చెల్లించిన వెల ఈ ప్రత్యక్షత ఇవ్వటానికి నీకు అర్హతనిచ్చింది. దేవునికి చప్పట్లు కొడదాం. యోహాను అపోస్తలుడైన యోహానికి దేవుని యొక్క ప్రత్యక్షత టక్కనే వచ్చేసేలా. అతడు పడిన వేదన, అతను అనేకమైన శ్రమల ద్వారా వేదన పడుతూ చివరికి తను చంపుటకు కూడా చావటానికి అతను చనిపోకుండా ఉంటే తను తీసుకెళ్లి పద్మాసులో పడేశారు. పద్మాసులో దేవునితో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను ఒకడే బ్రతుకున్నాడు అండి. ఆ దినాల్లో మిగతా అపోస్తలు బ్రతికలేరా? దేవునికి స్తోత్రం. నీకు దేవుడు ప్రత్యక్షత ఇస్తే ఆ ప్రత్యక్షత నిన్ను వెలను డిమాండ్ చేస్తుంది. యోహాను ఆ స్థాయికి వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. యోహాను, నేను నీకు ప్రత్యక్షత ఇవ్వటమే కాదు యోహాను, ఈ ప్రత్యక్షత నా దాసులకు ఇచ్చే ప్రత్యక్షత నీకు ఇస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రజలకు దేవుని యొక్క క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం ఇవ్వచ్చు, కానీ దేవుడు యోహానికి దాసులకు ఇచ్చే ప్రత్యక్షత ఇచ్చాడు. నీకు ప్రత్యక్షత వచ్చినప్పుడు నిన్ను ఇక్కడ నుంచి అది డిమాండ్ చేస్తుంది. ఒక తొట్టిలో ఒక రాయి పడేసామనుకోండి, ఆ రాయిని నీళ్లు పక్కకి వెళ్ళాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీకు ప్రత్యక్షత ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఆ ప్రత్యక్షతకు సరిపోయేంత నువ్వు ఖాళీ అవ్వాల్సిందే. డిమాండ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ మాటను మీరు మర్చిపోరు కదా. నువ్వు నేను దేవుని దాసులము, క్రీస్తు దాసులము. ఎందుకో తెలుసా? నిన్ను 10 మంది అభిషేకించబట్టి కాదు, లేకపోతే మన నాన్నగారు పాస్టర్ అని కాదు, లేకపోతే నీకేదో సేవ చేయాలని ఇష్టం ఉండి సేవ చేయటం కాదు. నువ్వు దేవుని యొక్క సేవకుడు. సేవ చేసే వాళ్ళందరూ కూడా వాడి దాసులు కారు. ఎవరు దాసులు అంటే, ఎవరికి క్రీస్తు ప్రత్యక్షత ఇవ్వబడుతుందో వాడే ఆయనకు దాసుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి? మొదట ఇది దేవుని యొక్క ఆలోచన. మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి? ఈ యొక్క ప్రత్యక్షతకు మనం పాత్రలుగా ఉండటానికి ఎట్లా? మనం చూసాం ప్రత్యక్షత అంటే ఎలాగుంటుంది. బాప్తిజం ఇచ్చి యోహాను ఒక ఎగ్జాంపుల్ కింద మనం చూసాం ప్రత్యక్షత అంటే ఎలాగుంటుందో.
ఆయన పరిచర్య నువ్వు చేయలేవు. నీ ప్రత్యక్షత నువ్వు చెప్పే మెసేజ్. నీ మెసేజ్ ఏమిటో తెలుసా? నువ్వు కూర్చొని నిఘంటు తీసి చెప్పేది కాదు మెసేజే. ప్రైజ్ ది లార్డ్. నీకివ్వబడిన ప్రత్యక్షత నీ మెసేజ్. బాప్తిజం ఇచ్చి యోహాను అన్ని విషయాలు మాట్లాడలా. గొర్రె పిల్లను గురించి మాత్రమే మాట్లాడాడు, తీర్పును గురించి మాట్లాడాడు, దాన్ని తప్పించుకొని బాప్తిజం పొందండి అని మాట్లాడాడు, అంతే. దేవునికి స్తోత్రం. కానీ అతడు అందరిలో కంటే గొప్పవాడని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు గొప్పవాడో తెలుసా? తనకి ఉన్నంత క్రీస్తు ప్రత్యక్షత బైబిల్లో అప్పటి వరకు అంతగా ఎవరికి లేదు. ఎలా చెప్పగలం ఇది? ఈ ఒక్క వ్యక్తి అన్నాడు, ఆయన హెచ్చబడాలి, నేను తగ్గుబడాలి. పాత నిబంధన నుంచి మీరు వచనం చూసుకుంటారండి. బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడిన మాటలు ఎవరైనా మాట్లాడారేమో చూడండి. ఎందుకు ఆయన అలా మాట్లాడాడు అంటే, ఎవరిని గూర్చి మాట్లాడాడంటే ఆయన గూర్చి ఈయనకున్న ప్రత్యక్షత ఆయన అలా మాట్లాడేటట్లు చేసింది. ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకి ప్రత్యక్షత లేదని కాదు, ఇతనుకున్నంత ప్రత్యక్షత వారికి లేదు. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చిన యోహాను ఎందుకు గొప్పవాడు అంటే తనకు కలిగిన క్రీస్తు ప్రత్యక్షతను బట్టి. దేవునికి స్తోత్రం. తనకున్న క్రీస్తు ప్రత్యక్షతను బట్టి ఆయన చెప్పులు వారు వంగి మీరు చెప్పాలి, విప్పుటకు నేను. ఆహా, నీకు నాకు ఆ స్థాయికి యేసయ్య కనిపించాడా? ఓపెన్గా మాట్లాడదాం. కనపడలా? ఆయన చెప్పులు వారు విప్పుటకైనాను, ఆయన చెప్పులను మోయిటకైనాను నేను యోగ్యుడను కాను. ఆయన హెచ్చబడాలి, తగ్గ. బైబిల్లో ఎక్కడైనా ఈ మాట ఎక్కడైనా మీరు చూసారా? యేసుక్రీస్తు ప్రభువుని గుర్చిన యొక్క ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. తనకు ఆ ప్రత్యక్షత ఉండటాన్ని బట్టి తన జీవితంలో తనను ప్రభు కొరకు ప్రత్యేకించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద అడుగు పెట్టే సమయానికి ఎత్తు పల్లాలు చదును చేయబడాలా, వంకర మార్గాలు తినని చేయబడాలా. ఎలాగో తెలుసా? క్రీస్తు ప్రత్యక్షత ద్వారా. దేవునికి స్తోత్రం. క్రీస్తు రెండవ రాకడికి ఈ భూమి మీద జరగాల్సింది ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రత్యక్షత. ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? తన సేవకులకు ఇవ్వబడింది. దేవుడు ఈ భూమి మీదే కాదు నువ్వు క్రీస్తుని ప్రత్యక్షపరిచేది, నిత్యత్వంలో కూడా నువ్వు క్రీస్తుని ప్రత్యక్షపరచబోతున్నావు. ఎఫెసీ పత్రిక 3:10లో మన నిత్యత్వంలో ఏ విధంగా క్రీస్తుని ప్రత్యక్షపరచబోతూ ఉన్నాం, సంఘము ద్వారా దేవుడు ఏ విధంగా ఈ లోకములు ప్రత్యక్షపరుస్తున్నాడు, సంఘము ద్వారా దేవుడు ప్రత్యక్షపరచటానికి సంఘములో ఎఫెసీ 3 ప్రకారము దేవుడు 5 పరిచర్యలు పెట్టాడు. ఎన్నండి? 5 పరిచర్యలు పెట్టాడు. సంఘము ద్వారా దేవుడు రానున్న యుగాల్లో దేవుడు తన కుమారుని ప్రత్యక్షపరచటానికి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘములో ఆ పని ఎవరు చేస్తారు అంటే 5 పరిచర్యలు. ఎవరు చెప్పండి? 5 పరిచర్యలు మీరు చెప్తారా నేను చెప్పనా? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు. ఈ 5గురికి క్రీస్తు ప్రత్యక్షత ఉంటుంది. ఈ 5గురు సంఘంలో క్రీస్తు ప్రత్యక్షత తీసుకొస్తారు. సంఘం క్రీస్తు ప్రత్యక్షతను లోకానికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సంఘం ఈ విధంగా ప్రత్యక్షతను తీసుకొని పోతూ ఉండగా ఆమేన్, క్రీస్తు రాకడకు మనము మార్గం సరళం చేసిన వాళ్ళం అవుతాం. బాప్తిజం ఇచ్చి యోహాను చేసింది ఏమిటో తెలుసా? మారు మనసు పొందండి కాదు. బాప్తిజం ఇచ్చి యోహాను చేసింది ఏమిటంటే క్రీస్తు ప్రత్యక్షతను ప్రజలతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మన మీద ఉన్న బాధ్యత, ఇదొక్క విషయం మీకు నేను చెప్పాలనేది భారం నాకు. అదేమిటో తెలుసా? నా మీద ప్రభు యొక్క సన్నిధి నేను గమనిస్తాను. నా మీద వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడాలన్నప్పుడు నా హృదయం దానికి కనెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది నాకు ప్రభు మన మీద ఉంచుతున్న బాధ్యత. నువ్వు దేవుని యొక్క దాసుడివి, నీకున్న పని అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ప్రత్యక్షత నీ ద్వారా ఈ లోకంలోకి రావాలి. అది నీ బాధ్యత. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో ఆ ప్రత్యక్షత అంటే ఎలాగుంటుందో మీతో నేను మాట్లాడాను. బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఆ ప్రత్యక్షత అంటే ఎలాగుంటుందో నేను మాట్లాడాను.
ఈ ప్రత్యక్షత ఒక మనిషికి ఎలాగొస్తుంది? నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ వస్తుందా? ఎలాగొస్తుంది? గమనించండి, దేవుడు ప్రత్యక్షత చెవుల్లో మాట్లాడు. దేవుడు ఆత్మ, ప్రత్యక్షత ఆత్మలోనే వస్తుంది. లేదా క్రీస్తు ప్రత్యక్షత, మారు మనసు పొందిన వారిలో క్రీస్తు ఉన్నాడు కానీ ప్రత్యక్షత ఉండదు. మారు మనసు దేవుని సేవకులు దేవుని ఆత్మ చేత భాషలలో మాట్లాడగలిగి అద్భుతాలు, ఆశ్చర్యాలు, పెద్ద పరిచర్యలు చేయగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకున్న తలాంతును బట్టి వెళ్తుంది. కానీ నువ్వు పెట్టగలిగే యొక్క కొలబద్ద ఎక్కడో తెలుసా? క్రీస్తు ప్రత్యక్షత. ఒక వ్యక్తి యొక్క పరిచర్యను బట్టి నువ్వు నిర్ణయించొద్దు. ఒక వ్యక్తికి ఉన్న తలాంతులను బట్టి ఆ వ్యక్తిని దేవుని సేవకుడు అని నువ్వు మాట్లాడొద్దు. దేవుని సేవకుడివి అని నువ్వు, క్రీస్తు సేవకుడివి అని నువ్వు ఒకరిని గురించి చెప్పాలంటే తనకు కలిగిన క్రీస్తు ప్రత్యక్షత, తన నోటు నుంచి క్రీస్తు ప్రత్యక్షత ఎంత వస్తుందో దాన్ని బట్టి అతడు దేవుని సేవకుడు అని చెప్పాలి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని సేవకుడు తనకున్న 2000 మంది సంఘాన్ని బట్టి కాదు. ప్రైజ్ ది లార్డ్. తనకున్న యొక్క బ్రాంచులను బట్టి కాదు, తనకున్న తలాంతులను బట్టి కాదు. నేను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు నిలబెడితే ఆత్మ సంఘంలోకి వస్తాయి, అంతే. దేవుడు అలా ఏర్పాటు చేశాడంతే. ప్రైజ్ ది లార్డ్. నేను మాట్లాడే విషయాలు మన జీవితాల్లో మీరు చెక్ చేసుకుంటూ మీరు వినాలి. మన జీవితంలో మనం ఎక్కడున్నామని ఆలోచించుకోవాలి. మనం చెక్ చేసుకోకపోతే నీవు బోధిస్తున్న సంఘం కూడా చెక్ చేసుకోవట్లేదని అర్థం. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తావు ఆత్మలో, నీ సంఘం కూడా అదే చేస్తుంది ఆత్మలో. ఇఫ్ యు ఆర్ ఈజీ, దేవుని యొక్క మాట దగ్గర నువ్వు కనుక సులువుగా ఉంటే వాళ్ళు కూడా సులువుగా ఉంటున్నారని నీకు వేరే వాళ్ళు చెప్పవసరంలా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యొక్క, ఇప్పుడు చూడండి, మనం అనేకమైన టీవీల్లో అనేకమైన సేవకులను చూస్తున్నాం. అసలు జరగాల్సింది ఏమిటో మనకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ముగింపులో చేస్తుంది ఏంటో మనకు తెలియాలి. ఒక వ్యక్తి తన యొక్క పరిచర్యను చూసి మనం చప్పట్లు కొడతాం, తనకున్న వరాన్ని చూసి మనం చప్పట్లు కొడతాం. దేవుడు చూస్తున్నాడు. ఏ సూచన చేయనివాడు వీళ్ళందరిలో గొప్పవాడు అన్నాడు. మీకు అర్థం కాల? అర్థమైందా మీకు? ఎస్. మనకి వరములు, మనకి సంఘాలు, మనకి పరిచర్యలు ఎక్కువ ఉన్నవాళ్ళు మనకు గొప్పవాళ్ళు. ఏ సూచన కూడా చేయనివాడు యేసు ప్రభువు అందరిలో కంటే గొప్పవాడు అన్నాడు. దేన్ని బట్టి? మనం కూడా దాన్ని బట్టి చూడటం, దాన్ని బట్టి చేయటం నేర్చుకోవాలి. క్రీస్తు ప్రత్యక్షత ఈ దాసుని ద్వారా ఉన్నదా లేదా? కొత్త విషయాలు కాదు, ఈ యొక్క వ్యక్తికి క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డా లేదా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రత్యక్షతలో క్రీస్తు విషయాలకు మెసేజ్ మోసుకొస్తున్నాడా, మెసేజ్ గా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని యొక్క సేవకులకు మనకు వేరే ఆప్షన్ లేదు. నీకు ఇష్టమైతే అది చేయి, లేకపోతే ఇది చేయి, ఆప్షన్ లేదు. నువ్వు సేవకుడివి అంటే నీకు క్రీస్తు యొక్క ప్రత్యక్షతే నిన్ను క్రీస్తు సేవకుడిగా మార్చేది. ఇక ఏది నిన్ను మార్చలేదు. అపోస్తలులైన పౌలు వచ్చి నీ మీద తల మీద చేతులు పెట్టినా ఏం కాదు అక్కడ. ఎందుకంటే ప్రత్యక్షత నిన్ను మార్చేది. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత అనేది మన జీవితాల్లో మన లోపల దేవుడు కలగజేస్తాడు, ఆయన ఇస్తాడు. ఒక వ్యక్తి క్రీస్తు తన యందు నివసిస్తున్నాడనే కనులు, నేత్రాలు తెరవబడాలి. ప్రభు తన ప్రత్యక్షతను తెలియపరచుకోవడానికి ఎప్పుడు కూడా ఆశపడతాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం సిద్ధపడాలి. ఒక వ్యక్తి ప్రత్యక్షత తన జీవితంలో ఎలాగొస్తుంది? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాడు గుర్తుంచుకోనండి, ఏ విధంగా కూడా మనకి క్రీస్తు గురించిన ప్రత్యక్షత రాదు. వచ్చేది ఒకే ఒక విధంగా, దేవుని యొక్క ఆత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చినప్పుడు ఆయన నా గూర్చి మీకు తెలియపరుస్తాడు, నా విషయములన్నీ మీకు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు ఆత్మ నింపుదలతో మనుషులు వణుకుతున్నారు కానీ క్రీస్తు ప్రత్యక్షతతో మనుషులు వణికే రోజులు మన జీవితాల్లో, మన రోజుల్లో అవి కనిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఆత్మ చేత నింపబడటము అంటే, నేను పెంటెకొస్తు వాడినే,
కొంతమంది నాన్ పెంటికోస్టల్ వాళ్ళు మీరు ఇక్కడ ఉండొచ్చు. ఆమేన్. సో కాబట్టి పెంటికోస్టల్ వాళ్ళు, నేను పెంటికోస్టల్ కాబట్టి మీరేం వరీ కావద్దు. నాన్ పెంటికోస్టల్ వాళ్ళు ఆహా వాళ్ళని భలే అంటున్నారని మీరు ఆనందపడద్దు. నేను ఒకటే మాట చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నిండిందని చెప్పి నువ్వంతా వైబ్రేట్ అయిపోతున్నావే. మన పితరులు ఆయన ప్రత్యక్షతకు వణికారు. ప్రైజ్ ది లార్డ్. మన పితరుడైన అపోస్తలుడైన యోహాను క్రీస్తు ప్రత్యక్షతకు వణకటం కాదు, చచ్చిన వాడి వలె పడిపోయాడు. దేవుడి సన్నిధి వచ్చి వణుకొచ్చిందండి నాకు. ఒకసారి ఒక యూత్ రిట్రీట్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్తే, అది నిజమే కానీ మీకు చెప్తున్నాను, వెళ్ళినప్పుడు ఒక సహోదరి ఒక 15 సంవత్సరాల తర్వాత చెప్తుంది, ఆ రోజు నేను మీ యూత్ మీటింగ్కి వచ్చాను, మీరు వెనక ఎంటర్ అవుతున్నారు, మీరు ఎంటర్ అవుతూ ఉండటంతోనే మీరు నన్ను పాస్ అవగానే ఒకసారి నాకు షేకింగ్ స్టార్ట్ అయినంది. నాకు తెలుసు ఆమెకు షేకింగ్ స్టార్ట్ అవ్వటం ఇది పెద్ద విషయం కాదు. ఎందుకో తెలుసా, నాకు తెలుసు నా లోపల ఏముందో. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒకటి, ఆమె షేక్ అవుతుందని నువ్వు గొప్పగా అనుకోవాల్సిన అవసరంలా. అసలు ఆమె షేక్ అవ్వాల్సింది దేనికంటే క్రీస్తు ప్రత్యక్షతకి అని నీకు తెలిస్తే ఆమె కాదు షేక్ అయ్యేది, నువ్వు షేక్ అవ్వకుండా ఉంటావు. లేకపోతే నువ్వు షేక్ అయ్యి నువ్వు ఇంకా అమ్మా నీకు వణుకొచ్చిందా ఈరోజు కూడా నీళ్ళు పక్కన ఉంచవలసి వస్తుంది. ఒకసారి ఒకటి జరిగితే మళ్ళీ జరగటానికి మనం చూస్తాం, మనల్ని అప్లిఫ్ట్ చేసేదే మనం చూస్తాం. క్రీస్తుని హెచ్చించే ప్రత్యక్షత వైపు మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి క్రీస్తు ప్రత్యక్షత వచ్చిందని ఎలాగ తెలుస్తుంది? బాప్తిజం ఇచ్చి యోహానే ఏమంటున్నాడు? బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. మనము అదే మాట అంటాం కానీ మరి ఆయన ద్వారా కనపడినట్లు మనకు కనపడతాం. ఆయన యొక్క మాటలు వెళ్ళినట్లు మన జీవితాల్లో నుంచి అవే మాటలు వెళ్ళాలి. క్రీస్తు ప్రత్యక్షతతో వచ్చిన మాటలు అవి. యేసు ప్రభువుకు తెలుసు. ఏం తెలుసా? నేను ఎంత అతనిలో ఉన్నానో యేసు ప్రభువుకు తెలుసు. మీకు అర్థమవుతుందండి? నేను ఎంత స్థాయికి బాప్తిజం ఇచ్చి యోహానులో ఎంత స్థాయికి ఉన్నానో తెలుసు. యేసు ప్రభువుకి ఆ యొక్క అపోస్తలుల్లో ఏ స్థాయికి యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తున్నాడో యేసు ప్రభువారికి తెలుసు. మీ శరీరం అంతా వెలుగుమై ఉండినట్లు మీ అవయములు ఏది చీకటి లేకుండా చూడమన్నాడంటే మనము ఆయనను ఎరిగే స్థాయిలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పాత నిబంధనలో ఉన్న అబ్రహాముకి ఏ స్థాయిలో క్రీస్తు తెలుసు ఆయనకి తెలుసు. ఏ స్థాయిలో దానియేలుకి క్రీస్తు తెలుసు ఆయనకి తెలుసు. ఏ స్థాయిలో యోహానికి క్రీస్తుని కలిగి ఉన్నాడో తెలుసు. ఆమేన్. క్రీస్తు ప్రత్యక్షత ఏ స్థాయిలో ఎవరికి ఉందో తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఏమన్నాడో తెలుసా? ధనికుడు చనిపోయి పాతాళానికి వెళ్ళినప్పుడు, అయ్యా ఈ లాజర్ని బ్రతికించి పంపించండి, నా సహోదరులు నమ్మి దేవుని నమ్ముకుంటారంటే ప్రభు అన్నాడు, ఎవరున్నారు తెలుసా అక్కడ? ఎవరున్నారు? మోషేయును ప్రవక్తలను ఉన్నారు. ఏమిటి అర్థం? నా ప్రత్యక్షత కలిగిన ప్రజలు ఉన్నారు అక్కడ. నా ప్రత్యక్షతకే స్పందించిన వాడు ఒకటి తిరిగి లేచిన స్పందించడం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు ప్రత్యక్షత అనేది లోపల నుంచి బయలుదేరేది. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడితే మనకు అనేకమైనవి జరుగుతున్నాయి. కానీ బైబిల్లో నేను ప్రభు దినమున ఆత్మపూర్ణునై ఉండగా క్రీస్తు ప్రత్యక్షత వచ్చింది. ప్రైజ్ గాడ్. నేను ప్రభు దినమున ప్రకటన గ్రంథంలో మనం కనుక చూసినట్లయితే when I was 10వ వచనం, ప్రభు దినమందు ఏంటండి 1:10, ప్రకటనలు 1:10 ఏముందండి? ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్న పుస్తకములో రాసి, దేవునికి స్తోత్రం. ఆత్మపూర్ణుడుగా అతడు ఉన్నప్పుడు తనకు కలుగుతుంది ఏమిటంటే క్రీస్తును గురించిన ప్రత్యక్షత పెరుగుతుంది. ఆ సంఘములో క్రీస్తు ఏమై ఉన్నాడు, ఈ సంఘములో క్రీస్తు ఏమన్నాడు, ఆ సంఘంలో క్రీస్తు ఏమై ఉన్నాడు. నువ్వు వాళ్ళకి రాసి వాళ్ళకి పత్రాలు పంపించావు. ఆ తర్వాత మరలా ప్రభు నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్ము, దేవునికి స్తోత్రం, జరగబోయేవి నీకు నేను చూపించబోతున్నాను. గమనించండి, ఆత్మ పూర్ణులము అన్నప్పుడు ఆమె
పెంతెకోస్తు దినం అని మనం అన్నప్పుడు ఆయనకి సాక్షులుగా ఉంటామని ఆయన చెప్పాడు. నువ్వు ఆయనకి సాక్షిగా ఎప్పుడు ఉండగలవు అంటే నువ్వు భాషల్లో మాట్లాడినంత మాత్రాన కాదు. ఆయనకి సాక్షిగా నువ్వు ఉండాలి అంటే నేను మనుషుల సాక్ష్యమును అంగీకరింపను గాని అని ఎవరు కూర్చున్నాడు ప్రభు? ఎస్, మీరు సేవకుల మీటింగ్ కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్ళి ఆ గ్యాప్ వదులుతాను, మీరు అది ఫిల్ చేసుకోవాలి. మీరు అది ఫిల్ చేసుకోకపోతే మన సేవ మీద మనకు డౌట్ రావాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నాకు డౌటే లేదు, ఇక అది ఫిల్ చేయలేకపోతే నీకు సేవ మీద మనకు డౌట్ రావాలి. ఏమన్నాడు ప్రభు? నేను మనుషుల సాక్ష్యం అంగీకరించువాడను కాను గాని. ఎవరు కూర్చున్నాడు? బాప్తిజం ఇచ్చి యోహాను కూర్చున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యము నిజమే, అతని సాక్ష్యము బలమైనది. కానీ నేను మనుషుల నుంచి సాక్ష్యం అంగీకరించేవాడిని కాదు. కానీ మీ కొరకు నేను చెప్తున్నాను, ఆయన స్త్రీలలో కనిన వారిలో గొప్పవాడు. బాప్తిజం ఇచ్చి యోహాను సాక్షి ఎలాగ మారగలిగాడు? పరిశుద్ధాత్మ దేవుని అగ్ని బాప్తిజం రాకముందే ఆయన ఆత్మతో నింపబడ్డాడు. ఆయన ఎలాగ సాక్షిగా మారు? క్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆయన దేవుని యొక్క ఆత్మపూర్ణుడు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత తన తల్లి గర్భములోనే క్రీస్తుని గురించిన ప్రత్యక్షత తన నింపుతుంది. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద కావలసిన దాసులు ఎవరంటే క్రీస్తు ప్రత్యక్షత కలిగిన వారు, దేవుని దాసులు వారు కావాలి. వారు ఆత్మపూర్ణుడు అయినప్పుడు ఒక మనిషికి వచ్చేది ప్రప్రథమంగా క్రీస్తు ప్రత్యక్షత. మీరు ఆత్మతో నింపబడినప్పుడు, మీరు అక్కడ వేచి ఉన్నప్పుడు మీరు ఏమవుతారండి? ఆత్మపూర్ణులై మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్నాడు ప్రభు. ఆమేన్. మీరు నాకు సాక్షులు అన్నప్పుడు మనం హతసాక్షులని విశదీకరిస్తాం, ఇంకొక సాక్షులను విశదీకరిస్తాం, అన్నీ కరెక్టే. కానీ యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత వాళ్ళ హృదయాల్లో నిండి ఆయనకి సాక్షులుగా మారి, మేము విన్నవి, మేము కన్నవి, మేము చూచినవి, మేము చెప్పకుండా సాక్షులుగా కాకుండా ఎవరు గూర్చి? క్రీస్తును గూర్చి. ఎప్పుడు? అంతకుముందు పారిపోయిన వాళ్ళకు ఇప్పుడేమైంది? పరిశుద్ధాత్మ దేవుడు బలం ఇచ్చాడా? ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత వాళ్ళ లోపలికి ప్రవేశించింది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మన లోపల క్రీస్తు ప్రత్యక్షత ఎలాగొస్తుంది? ఆత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఆత్మచేత నింపబడాలని నేను చెప్తూ ఉన్నప్పుడు, ఆత్మచేత నింపబడటం అంటే మన యొక్క ఐడియాలను పక్కన పెట్టాలి. ఆత్మచేత నింపబడిన వారు, మీరు సిలువ వేసిన ఆ యేసును దేవుడు మరణము నుండి తిరిగి లేపాడు. ఆ యేసును, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీరు దేవునికి ఏ విధంగా లోబడిన వారుగా ఉంటున్నారు? మీ పితరుల నుంచి ఎలాగా ఇతడు మిమ్మల్ని మాట్లాడుతున్నా మీరు ఎట్లాగా దూరంగా ఉంటున్నారు? మీరు మారు మనసు పశ్చాత్తాపబడి యేసు ప్రభువుని, మేము మాట్లాడేదంతా యేసుని మీరు అంగీకరించాలి. యేసు ప్రత్యక్షత లేకుండా యేసుని ఎలాగ అంగీకరిస్తారు అనేది నా ప్రశ్న. వారు చివరికి వచ్చి యేసు ప్రభువుని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ప్రజలు యేసుని ఎందుకు అంగీకరించారో తెలుసా? నాకు నీకు యేసు ప్రత్యక్షత లేక. నాకు యేసు ప్రత్యక్షత ఉంటే నీ దగ్గర ఇవ్వటానికి అది తప్పే ఉండదు. నా దగ్గరకు వచ్చి నువ్వు గనక నా దగ్గర 50 రూపాయలు ఉంటే 100 ఇమ్మంటే నేనేమిస్తాను? నేను ఇవ్వలేను. నేను ఎవరికైనా ఇస్తే 100 రూపాయలు ఉండు, 50 రూపాయలు ఇవ్వగలను. అర్జెంట్ నీడ్. సంఘానికి సెలైన్ అవసరమైంది. ఇప్పుడు సెలైన్ ఏంటో తెలుసండి? అంటే సంఘం ఆల్మోస్ట్ ఆల్ వాడిపోతున్న పరిస్థితి. చూడటానికి పెద్దగా కనిపిస్తున్నాయి, చూడటానికి బ్రాంచ్లు పెరుగుతున్నాయి, చూడటానికి బాప్తిజాలు పెరుగుతున్నాయి. గమనించండి, క్రీస్తు ప్రత్యక్షత తగ్గుతుంది. ఇది ఇలా ఉండదు గాక. అది ఉండదు గాకే కాదు, అలా దేవుడు ఉంచడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఈ లోకానికి రాబోతుంది. చూడండి, ఏ వర్షం అండి? తొలకరి వర్షము, కడవరి వర్షం. కడవరి వర్షంలో దేవుడు మహిమ ఎక్కువగా ఉంటుందంటారు. దేవుడు మహిమ అంటే క్రీస్తు ప్రత్యక్షత. యేసుక్రీస్తు ఇస్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క మహిమ అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. సో ఈ ప్రత్యక్షత మన జీవితాల్లో రావటానికి ఒకటి, ఆత్మపూర్ణులుగా ఉండటానికి మన మనసును పెట్టాలి. ఇక దాని గురించి మీరే మెసేజ్లు చెప్తారు ప్రభు దగ్గర. రెండవ ప్రాముఖ్యమైన విషయం, నీలో క్రీస్తు నివసిస్తున్న స్థాయి పెరుగుతున్న కొలది నీకు క్రీస్తు ప్రత్యక్షత పెరుగుతుంది. ఆమేన్.
ఇంతసేపు నేనేం చెప్పాను? సేవకులుగా మనకు ప్రత్యక్షత అవసరం. దేవుని యొక్క ఏజెండా ఏంటి? ప్రత్యక్షత ఉన్నది అని నీకు ఎలా తెలుస్తుంది? ప్రత్యక్షత లేకుండా నువ్వు సేవకుడు అని ఎలాగా చెప్పలేము? ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాను. దేవుని యొక్క గోల్ ఏంటి? ప్రత్యక్షత అంటే ఎలా ఉంటుంది? ప్రత్యక్షత ఉన్నవాడు ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాను, ఈ 2 విషయాలు. 3వ విషయం, ఈ ప్రత్యక్షత నీకు ఎలా కలుగుతుంది అన్న దాంట్లో ఆత్మపూర్ణుడు అయినప్పుడు, గమనించండి, ఆత్మపూర్ణుడు అయినప్పుడు నీకు కావాల్సింది క్రీస్తు ప్రత్యక్షత. దాంట్లో 2వ విషయం ఏమిటంటే, ఇది చెప్పి నేను ముగిస్తాను. దాంట్లో 2వ విషయం ఏమిటంటే, క్రీస్తు నీలో నివసించుచున్న స్థాయిని బట్టి క్రీస్తు ప్రత్యక్షత నీకు ఉంటుంది. నీకు క్రీస్తు ప్రత్యక్షత ఎంత ఉంది? అసలు లేదా? నిన్ను గనక నుంచోబెట్టి వాక్యం చెప్పమంటే, నాకు బ్రదర్ ఉన్నాడు, ఆయన నన్ను కలవనంత కాలం ఆయన దగ్గర ఒక 70-80 మెసేజ్లు ఉండేయట. ఇట్లా, ఇది మెసేజ్ కాదులేండి, ఇది ఒక 70-80 మెసేజ్లు ఉండేయట. పాస్టర్ గారు అమ్మాయి బర్త్డే 2 అంటే టక్కన తీస్తాడట. అని తీసే పాస్టర్స్, అబ్బా బ్రదర్ ఇంటి మా గురించి చెప్తున్నాడు అనుకుంటారు. ఆ బ్రదర్ మా ఇంటి దగ్గర మా జ్ఞాపకార్థ కూడిక అంటే పదండి తీయండి అంటాడంట. క్రీస్తు ప్రత్యక్షతతో వాళ్ళకి సంబంధంలే. మెసేజ్ ఉంటే చాలు. నువ్వు మెసేజ్లు చెప్పడానికి రాలా, క్రీస్తు ప్రత్యక్షతను చెప్పడానికి వచ్చావు. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనము క్రీస్తు ప్రత్యక్షత ఇవ్వటానికి మనము భాగ్యము, మనకు ఆ భాగ్యం ఇచ్చాడు దేవుడు. సేవకులము క్రీస్తు ప్రత్యక్షత మనం తీసుకురావటం, దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రజలందరికీ కాదు, మన ద్వారా సంఘములోనికి ప్రత్యక్షత తేవాలి, సంఘము ద్వారా లోకములోనికి ప్రత్యక్షత తేవాలి, దాని ద్వారా క్రీస్తు రాకడకు సిద్ధపరచబడాలి అని మనల్ని మొదటగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రత్యక్షత కొరకు. కానీ మనం ప్రత్యక్షత విషయం పక్కన పెట్టి ఒక 60 మెసేజ్ల్లో చచ్చిపోయినోడు, పుట్టినోడు, పుట్టబోయేవాడు, కడుపులో ఉన్నవాడు, రాబోయేవాడు, చచ్చిపోబోతున్నవాడు, రోగంతో ఉన్నవాడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, పెళ్ళైనప్పుడు, పెళ్లి విడాకులైనప్పుడు, అన్నిటికీ వాక్యాలు ఉన్నాయి ఆయన దగ్గర. అయితే నన్ను కలిసిన తర్వాత ఆయన నా దగ్గర ఏం చూసాడో తెలియదు, కానీ ఆయన ఒక ఆయన దగ్గర చూసి పెట్టుకున్నాడంట. అట్లా ఈ పెద్ద ఆయన ఇంకో పెద్ద ఆయన దగ్గర ఉన్నాయి చూసి పెట్టుకున్నాడంట. ఇప్పుడు నన్ను చూసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 60-70 మెసేజ్లు ఆయన తీసి పక్కన పారేశాడు. కారణం ఏంటో తెలుసా? అసలు అయింది ఇది కాదు, ఏదో చూశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం ఇంత అరుస్తున్నా ఏం జరగట్లా? ఆమేన్. ఏ స్లిప్లు పెట్టకుండా ఏం జరుగుతుంది అక్కడ? ఇది కాదు విషయం అని ఇంకా ఆయన బైబిల్లో ఇప్పుడు చచ్చిపోయినప్పుడు మెసేజ్, పుట్టినప్పుడు మెసేజ్ రిఫరెన్స్లు ఉండవు, ఇప్పుడు పేపర్ల మీద రాసుకుని ఉండవు. ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రత్యక్షత. సేవకులు, ప్రభు మీకు అకృపించును కాక. మీ పాదాలు క్రీస్తు ప్రత్యక్షత కొరకు నిలబడే పాదాలకు దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆ భారంతో ఇక్కడికి నేను రాకపోతే నేను వచ్చి వ్యర్థం. ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ అని రావటం నాకు ఇష్టంలే, కానీ ప్రభు యొక్క భారం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ వాట్. దేవుని యొక్క ప్రత్యక్షతను మోయాలి మనం, మందసాన్ని మోయాలి మనం. మందసం ఏమిటి? క్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. అందరికి ఇవ్వలేదు అది. ఆయన ప్రత్యక్షతను మోసే లేవీలకే ఇచ్చాడు ఆయన. మిగతా వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ ఉండాల్సిందే, కానీ ప్రత్యక్షత వాళ్ళ చేతుల్లోనే పెట్టాడు. మీరు వాళ్ళకి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మీలాగా మారుతారు. దేవుడు మీతో పాటు ప్రయాణం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు వచ్చే స్థాయి ఏంటో తెలుసా? నీలో క్రీస్తు నివసించే స్థాయిని బట్టి క్రీస్తు ప్రత్యక్షత ఉంటుంది. అయ్యా, నివసించటం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారు మనలో ఉంటున్నారు కదా నువ్వు అనొచ్చు. పౌలేమన్నాడు తెలుసా? మీలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము నివసించే స్థాయిలు ఉన్నాయి. యేసు ప్రభు అన్నారు, మీ శరీరంలో ఏ భాగమైనను చీకటి కాకుండా ఉన్నట్లు చూచుకుని మీరు వెలుగై ఉండే స్థాయిలు ఉన్నాయి. ఎలాగున్నాయి వెలుగైన స్థాయిలు? ఇంటిలో దీపము, దీపస్తంభము. ఆమేన్. కొంచెం కింద దీపం స్థాయి ఉంది, దీపస్తంభం మీద దీపం స్థాయి ఉంది, కొండ మీద పట్టణం.
ఆమేన్. 3 స్థాయిలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనకు వెలుగయ్యేది, దేవుని యొక్క వాక్యం మనకి త్రోవ ఎప్పుడవుతుంది, స్థాయిలు ఉన్నాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. పాదం దీపం స్థాయికి ఆగిపోయేది ఉంది వాక్యం. అదే వాక్యం దీపము మరియు త్రోవకు వెలుగుగా కూడా మారే స్థాయిలు ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదులేండి. నేను చెప్పేది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీలో నివసించుచున్న స్థాయిని బట్టి నీకు దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను శిష్యులతో అంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను చెప్పిన సమయానికి నేను ముగిస్తాను. ఐ సెడ్ 1:30. ఇంకొక 5 నిమిషాలు నాకు టైం ఉంది. ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 22వ వచనములో 21 నుంచి 22 చదువుతాను నేను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక, చాలా ఆపుదాం అక్కడ. లోకముకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు చూపించుకొనుటకు, నిన్ను నువ్వు తెలియపరచుకొనుటకు, నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకొనుటకు ఏం జరుగుతుంది? ఇప్పుడు నేనున్నాను, మీ మధ్యకు వచ్చాను, నన్ను అందరూ చూస్తారు. అక్కడ అంటున్నాడు ఇస్కరియోతు కాని యూదా అంటున్నాడు, అయ్యా నువ్వు మాకు కనపడతానన్నావు, మాకు నువ్వు కనపరుచుకుంటానన్నావు. మరి నువ్వు మమ్మల్ని కనపరుచుకున్నప్పుడు ప్రజలు కూడా చూస్తారు కదా నిన్ను. నువ్వేమంటున్నావు? ప్రజలకు కనపరుచుకొని నేను మీకు. అదేంటి ప్రభువా, మాకెలా కనపరచబడతావు? ఇప్పుడు మా మధ్యకు వచ్చావు, రూమ్లో ఉన్నాం, 11 మంది ఉన్నాం, 10 మంది ఉన్నాం మేము ఇక్కడ, తోమ లేడు, 10 మందికి కనిపించావు కదా. మరి మాకు కనపరుచుకుంటా, నేను వేరే వాళ్ళు కనపడినని నువ్వేంటి చెప్తున్నావు? నీకు కనపరుచుకుంటాను, లోకముకు కాదు అంటే, మాకు కనపరుచుకున్నప్పుడు లోకం కూడా చూస్తుందిగా అంటే, నేను కనపరుచుకునేది ఇప్పుడు మీకు కనపరుచుకునే విధంగా కాదు నేను కనపరుచుకునేది. అందుకే కనపరుచుకోవటం అంటే, ప్రత్యక్షపరచటం అంటే మీరు ఇలాగ అనుకుంటున్నారు. ఇలా కాదు నేను ప్రత్యక్షపరచుకునేదని కింద జవాబిస్తాడు యేసు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును, నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నేను నివాసం అది ప్రభు అంది. నేను నివాసం చేస్తాను వచ్చే. దేవునికి స్తోత్రం. నేను వాడిలో నివసించి ఉండటాన్ని బట్టి వాడికి నన్ను నేను లోపల నుంచి కనపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం. మీకు క్రీస్తు యొక్క ప్రత్యక్షత లేని పరిచర్య దూరమవును గాక. బ్రదర్ మీరు అలా అంటున్నారు, ఇప్పుడిప్పుడే సంఘం పెద్దదైతుంది, మీరు ఆ మాట అంటే ఎట్లా? క్రీస్తు ప్రత్యక్షత లేని పరిచర్యకు మనకి ముట్టికాయలే కానీ మనకు ప్రతిఫలం ఉండదు. కొంచెం చేసిన ఆయన ప్రత్యక్షతనిచ్చే పరిచర్య చేయాలి. ప్రజలు మెప్పు ఉండే పరిచర్య కాదు, క్రీస్తు మెచ్చుకునే బాప్తిజం ఇచ్చి యోహాను స్త్రీలలో కనిన వారిలో గొప్పవాడిని ప్రభువు మెచ్చుకునే పరిచర్య అవునుగాక. ఎందుకు ఆయన గొప్పవాడు అంటే, ఆయన నీలాంటి వాడే, ఆయన కూడా నీలాగా చచ్చిపోయాడు, ఆయన నీలాగా రక్తం కార్చాడు, ఆయనకి నీలాగా డౌట్ వచ్చింది, ఆయన నీలాగా ప్రయాసపడ్డాడు. కానీ స్త్రీలలో ఆయన గొప్పవాడు అనే దానికి కారణం ఏంటి కదా మీకు తెలుసు? క్రీస్తు ప్రత్యక్షత ఆయనకుంది. అతనుకున్న ప్రత్యక్షత చాలా గొప్ప ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీలో క్రీస్తు నివసించుతున్న స్థాయిని బట్టి నీకు ప్రత్యక్షత ఉంటుంది. ఈరోజు దేవుని సేవకులుగా మనం ఇక్కడ కూర్చున్నాం. క్రీస్తు ప్రత్యక్షత నీకు ఎంత ఉంది? అయ్యా ఎలాగుంటుంది? నేను చెప్పాను, యోహాను క్రీస్తు ప్రత్యక్షత కలిగి ఎలా మాట్లాడాడు. క్రీస్తు ప్రత్యక్షత ఉన్న వ్యక్తి లోపల కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఎప్పుడు ఏమిటి దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన వాడు గమనించగలుగుతాడు. క్రీస్తు ప్రత్యక్షత ఉన్నప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని గమనించగలుగుతాడు. క్రీస్తు ప్రత్యక్షత లేనప్పుడు నీ ఇష్టమే నీ దగ్గర ఉంటుంది. క్రీస్తు ప్రత్యక్షత ఉన్నప్పుడు దేవుని ఇష్టాన్ని నువ్వు గుర్తిస్తావు. ఆమేన్. నీ భార్య నీకు తెలిసినప్పుడు నీ భార్యకి ఇష్టమైనవేమో నీకు తెలుస్తుంది. నీ భార్యకు భర్త నువ్వు తెలిసినప్పుడు నీకు ఇష్టమైనవి ఏమిటో ఆమెకు తెలుస్తుంది. ఇంటికి రాగానేమండి మీకు ఇష్టమైన కూర ఉండేనంటది. ఎందుకు? నువ్వు ఆమెకు తెలుసు కాబట్టి. ఆమేన్. నీకు ఇష్టమైనది తీసుకొచ్చానే బజార్ నుంచి అంటావు. ఎందుకు? ఆమెకు నువ్వు తెలుసు కాబట్టి. క్రీస్తు ప్రత్యక్షత వల్ల నువ్వు ఆయన ఎరుగుతావు. అప్పుడు మాత్రమే ఆయనకి ఇష్టమైనవి చేసే పాత్రగా నువ్వు ఉంటావు. క్రీస్తు ప్రత్యక్షత లేకపోవటం మనకు ఒక డేంజర్. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనవి మనం ఎరగటము ప్రత్యక్షత లేకపోతే కాదు.
ప్రత్యక్షత ఆయన ఏదో గాల్లో వచ్చి చేతులు ఎలా చూపించడు. ప్రత్యక్షత నీ లోపల నుంచి వస్తుందని ప్రభు చెప్తున్నాడు. నీలో నేను వచ్చి నివాసం చేస్తానంటున్నాడు. దేవుడు నీలో నివసించే స్థాయిని బట్టి క్రీస్తు ప్రత్యక్షత నీకుంటుంది. నీకు క్రీస్తే నిండిపోయి ఉంటే దేవునికి స్తోత్రం, నువ్వు క్రీస్తునే నువ్వు ప్రత్యక్షపరిచే వ్యక్తివిగా మారిపోతావు. ఆ యొక్క వ్యక్తుల కొరకే భూమి ప్రసవ వేదనతో ఎదురు చూస్తుంది. అంటే మనలో క్రీస్తు సంపూర్ణంగా నిండే స్థలం వైపుకి మనం ప్రయాణం చేసినప్పుడు క్రీస్తు ప్రత్యక్షత మన నుంచి ఉచితంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మాట్లాడి కొంచెం లోతుగా స్ట్రాంగ్గా ఉన్నాయి. కొంతమందికి నిద్ర వస్తున్నాయి, కొంతమందికి ఏదో చెప్పని అనుకున్నారు. కానీ ఎవరైతే సీరియస్గా మీ మనసు పెట్టారో మీకోసమే దేవుడు నన్ను పంపాడు. దేవునికి స్తోత్రం. ఇంత మారుమూల గ్రామానికి రావాల్సిన అవసరం నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ మీరు సేవకులే, నేను సేవకుడినే. గ్రామం కాదు, పట్టణం కాదు, భారం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని భూమి మీదకి తీసుకొచ్చింది భారం, పట్టణం కాదు, గ్రామాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రభువుని బట్టి మీకు గనక ఇప్పుడు ఇది అర్థం కాకపోతే కనీసం మీరు ఆన్లైన్లో వినండి. కారణం ఏంటో తెలుసా? నా సహోదరుడా సహోదరి, క్రీస్తు ప్రత్యక్షతను ఇవ్వటానికి నువ్వు పిలువబడ్డావు. నువ్వు అది ఇవ్వబడటానికి పిలువబడి అది ఒక్కటి చేయకుండా నువ్వెన్ని చేసినా, ఆయన ప్రత్యక్షత లేనప్పుడు ఆయన ఇష్టాన్ని నువ్వు ఎరగలేవు. నీ భార్య నీకు తెలియనప్పుడు ఆమె ఇష్టం నీకు తెలియదు. క్రీస్తు ప్రత్యక్షత లేనప్పుడు సేవకుడు అంటే తన ఇష్టం చేసేవాడు, దేవుని ఇష్టాన్ని చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. మన సంఘాల్లో దేవుడు ఆలోచన ఏంటి? దేవుని ఇష్టమే తెలుసుకోవాలి అంటే దర్శనంలో తెలుసుకోవటం కాదు, క్రీస్తు ప్రత్యక్షతలో తెలుసుకోవాలి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రత్యక్షతలో తెలుసుకోవాలి. ఇది ప్రభు ఇస్తుంది. ఇది ప్రభు నా సంఘంలో కోరుకుంటుంది. ఏది? క్రీస్తు ప్రత్యక్షతను బట్టి మాత్రమే నీ సంఘములో అవసరత ఏమిటో, నీలో అవసరత ఏమిటో నీకు తెలుస్తుంది. ప్రైజ్ గాడ్. క్రీస్తు ప్రత్యక్షతను బట్టే దేవుని యొక్క ఇష్టము నీ జీవితంలో ఏమిటో, దేవుని యొక్క ఇష్టము దేవుడు నీ చేతికిచ్చిన సేవ విషయంలో ఏమిటో, ఆయన సమయాలేంటో నువ్వు గ్రహించగలుగుతావు. ఎవరో వచ్చి ప్రవచనం చెప్పాయా, 3 నెలల్లో మంచి సంఘం కడతావు నువ్వు, దేవుడు నిన్ను లేపబోతున్నాడు, నన్ను క్షమించండి. క్రీస్తు ప్రత్యక్షత దేవుని నుంచి మాట వచ్చినప్పుడు అది దేవుని మాట కాబట్టి అది దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి. God bless you. Praise the Lord. Amen. God bless you. ఒక మాటతో మనం వెళ్దాం. ప్రభువా, నాకు మెసేజ్ లేకపోయినా పర్వాలా, నీ ప్రత్యక్షత లేకుండా నన్ను వదిలేయొద్దు. ఆయన ప్రత్యక్షత నీకుంటే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు నిలబడినప్పుడు ఆయనే ప్రత్యక్షత ఇచ్చిన ఆయనే ప్రజలను ఆయన వైపుకి ఆకర్షించుకుంటాడు. మీకు అర్థం కాలేదు నేను చెప్పింది అంటే? అర్థం అవ్వలేదని కాదు, మీ అటెన్షన్ కోసం. ప్రత్యక్షత క్రీస్తుదైతే ఇచ్చిన వాడే ప్రత్యక్షత వైపుకు ప్రజలను ఆకర్షిస్తాడు. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అమ్మా నువ్వు నిద్రపోవద్దు. అయ్యమ్మా ఎప్పుడు వచ్చేది విడిగిను, అయ్యా ఏం మాట్లాడుతున్నాను, నువ్వు పద్దాక చెప్పుకోవాల్సిన అవసరము ఉండదు. ఎందుకంటే ప్రత్యక్షత గనక నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఆమేన్, ఆ ప్రత్యక్షతకు ఆకర్షించుకునే పని కూడా ఆయనదే. ఆయన్ని పని చేయనిద్దామా, నువ్వు పని చేసి అలసిపోతావా చెప్పు? ప్రైజ్ ద లార్డ్. నువ్వు అలసిపోయి ఒక కాలు యాకోబులాగా ఈడ్చుకుంటూ పోతున్నావు. ఎంతకాలం ఈడుస్తావు? ఒక కాలు యాకోబు ఒకటి ఈడ్చాడు, మనం 2 ఈడుస్తున్నాం. ఆయన పని ఆయన చేయాలి అంటే ప్రయాసపడుతుంది నేను కాదు, క్రీస్తే. ఆయన ప్రయాసపడుతున్నట్టు నువ్వు చూడాలి అంటే క్రీస్తు ప్రత్యక్షత మనకు కావాలి. క్రీస్తు ప్రత్యక్షత సేవకులు మనం నిలబడితే ఇచ్చిన వాడు దానిని నెరవేర్చుకునే పని ఆయనే చేసుకుంటాడు. మా భార్య పాస్టమ్ గారు అంటున్నారు, కార్లో వెళ్తాను, ఏమండి పరలోకమంతా వచ్చి పడినట్లుంది ఏంటండి అక్కడ? ఎక్కడ? సువార్త మీటింగ్లో. నాకు తెలుసు కానీ నేను మాట్లాడను. కారణం ఏంటో తెలుసు, నా మెసేజ్ కాదు. ఆయనకు అవసరం ఏదో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు అవసరం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు తెలుసా? అయ్యా
దేవుని పాత్రలారా, దేవుడు అవసరత నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు తెలుసా? ఆయన ప్రత్యక్షత ఉంటేనే తెలుసుకుంటావు. ఆయన ప్రత్యక్షత లేకపోతే నువ్వు ఆయన అవసరాన్ని తెలుసుకోలేవు. దేవుడి మాటను మీ యొక్క ఆత్మల్లో ముద్రించును గాక. ఆయన అవసరత ఏమిటి నీ సంఘంలో, నీ యొక్క జీవితంలో ఆయన అవసరత ఏమిటి? నువ్వు కలలుగాని కాదు చెప్పాల్సింది, ఆయన ప్రత్యక్షతను బట్టి ఆయన అవసరత ఏంటో నీకు తెలుస్తుంది. ఇది అవసరత. ప్రార్థన చేసుకుందాం.